నాయకులు, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత పెద్దలు శ్రీధర్ బాబు గారు ఈరోజు సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ చైర్మన్గా మరియు పాలకవర్గ డైరెక్టర్లుగా ఎన్నిక చేయబడ్డ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో చైర్మన్గా మరియు డైరెక్టర్లుగా ఎన్నుకోబడ్డ వారిని పెద్దలు శ్రీధర్ బాబు గారు అనౌన్స్ చేసి మనందరిని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడి వెళ్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ ఇతర మంత్రుల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పెద్దలు శ్రీధర్ బాబు గారు అక్కడికి వెళ్ళే సమయం దగ్గర పడ్డది కాబట్టి దయచేసి వేదిక పైన ఉన్నవారిని ఎవరిని కూడా మాట్లాడించకుండా కార్యక్రమం ఏంటంటే వారిని అనౌన్స్ చేసి వారికి సన్మానం చేసి వారి పాలకవర్గం నుండి పెద్దలు శ్రీధర్ బాబు గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి వేదిక పైన ఉన్నవారందరూ కూడా ఎవరు కూడా అన్యతగా భావించొద్దని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు సర్పంచ్గా ఎన్నుకోబడ్డ నరేందర్ రెడ్డి గారు మరియు పెద్దలు రామ్మోహన్ రావు గారు, అలాగే ఉప సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులందరితో పాటు ఈ నూతన పాలకవర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు శ్రీధర్ బాబు గారిని ముస్కుల పాపిరెడ్డి గారు డైరెక్టర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతాము. శ్రీధర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. ఈరోజు సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఆ భగవంతుని ఆశీస్సులతో ఆలయ కమిటీకి సంబంధించి వారి నియామకం, అదేవిధంగా ఈ ఆలయం అభివృద్ధి గురించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని మరి ఈ ఆలయ కమిటీ నియామకం సంబంధించిన అంశం విషయంలో ఇక్కడికి వచ్చేసిన స్థానిక గౌరవ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రామ్మోహన్ రావు గారు, కూర్చో మరి RG1 GM గారు లలిత్ కుమార్ గారు, అదేవిధంగా RG3 GM కొత్తగా వచ్చేసిన మరి మసూదన్ గారికి, ఈ గ్రామానికి పెద్దలుగా ఉన్న మా పాపిరెడ్డి గారికి, బక్కారెడ్డి గారికి, అదేవిధంగా మిత్రులు రామచందర్ గారు, మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు తిరుపతి యాదవ్ గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు రాజు గారు, మా ఉప సర్పంచ్ సదానందం గారికి, మరి ఈరోజు దీంట్లో పాల్గొంటా ఉన్న మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, సీనియర్ నాయకులు, మరి మొన్నటి వరకు ఈ ప్రాంతానికి సంబంధించి ఎంపీటీసీగా పదవి బాధ్యతలు మరి చేపట్టిన సోదరులు హేమలత, మరి బుచ్చం గారు, మా రెడ్డి గారు, మరి మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారు, సోదరులు సది గారితో పాటు మా మిత్రులు మహేశ్వరరావు గారు, మరి ఇక్కడున్న మా ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరికీ ఎవరికైనా పేర్లు మర్చిపోతే మన్నించాలి, చాలామంది పెద్దలు ఉన్నారు. వారితో పాటు పక్క గ్రామానికి సంబంధించిన ముత్యాల గ్రామానికి సంబంధించిన సోదరులకు, సోదరిమణులకు, పెద్దలందరికీ, ప్రత్యేకంగా భక్త సోదరులందరికీ నమస్కారం. మన ప్రభుత్వం గతసారి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ సుందిల్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. దాని తదుపరి మరి మన ప్రభుత్వం
మార్పు జరిపినట్టు ఆనాడు మరి ఇక్కడ ఉన్న ఆలయ కమిటీకి సంబంధించి లేకుంటే ఆలయ పెద్దలు కానీ మరి ఆ విగ్రహం ఆ భగవంతుని విగ్రహం కానీ ఆ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అక్కడే ఆగిపోయి ఉంది. ఈరోజు కొత్త ఆలయ కమిటీని ఈరోజు మేము డిక్లేర్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మొన్ననే నియామకం చేయడం జరిగింది. మంచి పవిత్రమైన రోజున మా చైర్మన్ గారు అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా మరి ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. ఈరోజు కాదు, ఇంకా ధనుర్మాసంగా బ్రాహ్మణ పెద్దలందరూ చెప్పి ఏకాదశి నాడు చేస్తే బాగుంటుందని ఆ రోజు చేసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి కానీ మన సుందిళ్ళ గ్రామానికి సంబంధించి ఈరోజు సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులుగా మా మిత్రులందరూ ఎన్నికైన పార్టీ తరఫున ఈరోజు ప్రభుత్వం మనకు ఉంది. 2 పనులు పయ్యాలని ఒక ఆలోచన దృక్పథంతో జనమంతా కూడా ఈరోజు మన పక్షాన్ని నిలబడ్డారు. ఎన్ని కుతంత్రాలు వారు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా మరి ప్రజలు మన పక్షాన్ని నిలబడ్డారు. అధిక శాతం సర్పంచులను గెలుచుకున్నాం. బాధ్యతల భాగంగా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ సందర్భంలో ఇక్కడ చేసిన మరి నరేందర్ రెడ్డి గారు కానీ, సదానందం గారు కానీ వార్డు సభ్యులకు సంబంధించి ప్రాథమిక సమస్యలకు సంబంధించి మా దృష్టికి తీసుకురండి. దానిలో భాగంగానే అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తామని మనవి చేస్తా ఉన్నా. ఈరోజు నేను కేవలం దేవుడిని దర్శనం చేసుకొని మరి ఆలయ కమిటీకి సంబంధించిన మిత్రులందరినీ కూడా నా పక్షాన మరి ప్రభుత్వ పక్షాన నిర్ణయం చేయడం జరిగింది కనుక మొదటిగా నేను చైర్మన్గా ఈరోజు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరి అభిష్టం మేరకు కోరకొప్పుల సత్యనారాయణ గౌడ్ గారిని మరి చైర్మన్గా మన ఈ మధ్యలో నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా సోదరులు సాగి సంతోష్రావు గారు, ఇందురావా సాగి సంతోష్రావు గారిని మరి సభ్యులుగా, అదేవిధంగా రేణికుంట్ల రవి వారిని సభ్యులుగా, అదేవిధంగా నెరెండ్ల శ్రీనివాసరావు గారు మరి వారి కాలనీకి సంబంధించి ఎయిటింగ్ కాలనీకి సెంటనరీ కాలనీకి సంబంధించిన మా సోదరు మాటూరి సమ్మయ్య గారు మరి వారిని కూడా నియామకం చేయడం జరిగింది. చింతల రాజరెడ్డి గారు రామగుండం ప్రాంతం నుంచి చేయడం జరిగింది. జనగామ హేమలత వీరందరినీ కూడా ప్రభుత్వం దేవాదాయ శాఖకు సంబంధించి మరి ఆలయ కమిటీకి సంబంధించి అభివృద్ధి చేయాలనే కాంక్షతో, దైవ భక్తితో మరి వారు ప్రతినిత్యం కూడా ఆ దేవుణ్ణి కొలుస్తూ ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు కావడానికి ఆహర్నిశలు కృషి చేయాలని వారందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఆలయ పరిసరాల ప్రాంతంలో అతి త్వరలో నిధులు ఇప్పించే ప్రక్రియను చేపడతాం. మల్లకుమార్ స్థపతిని ఎండోమెంట్స్కు సంబంధించిన ఇంజనీర్లను పంపించి మరి చాలా సుందరంగా ఉండాలి. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి అనేక మంది పుణ్య కార్యక్రమాలు ఇక్కడికి వచ్చి చేసుకుంటూ ఉంటారు. ఈ దేవాలయానికి ఒక విశిష్ట